Hi children, welcome to GK class. Today we are going to discuss about germination and seed dispersal. The new chapter, okay, in general knowledge, the new chapter in general knowledge, germination and seed dispersal. Okay, then first of all, before going to tell about what is germination and dispersal, we need to know some introduction about this topic. See, basically we have to know the concept of reproduction. Reproduction means process of getting new things, or otherwise reproduction is the process of producing new being. Process of producing new being. Generally in plants and animals they are reproducing. Okay, reproduction is happening and reproducing the beings of same kind, of their own kind. అంటే ప్లాంట్స్లో కానీ అనిమల్స్లో కానీ వాటిలాగే ఉన్నటువంటి మరొక ఆర్గాన్ని రీప్రొడ్యూస్ చేయడాన్ని మనము రీప్రొడక్షన్ అని చెప్పుకుంటాం. ఓకే, రీప్రొడక్షన్ మీన్స్ రీప్రొడ్యూసింగ్ ద సేమ్ బీయింగ్ ఆఫ్ దైర్ ఓన్ కైండ్, దట్ ఈస్ కాల్డ్ రీప్రొడక్షన్. జనరలీ ఇన్ ప్లాంట్స్ రీప్రొడక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ 3 ways. That first one is through seeds. Okay, new plant is reproducing through seeds. విత్తనాల ద్వారా కొత్త ప్లాంట్ రావడం, that is first one. Then coming to second one, through spores. Okay, spores means the vacant spaces. Generally these spores having for the plants in under water. వాటర్లో ఉన్నటువంటి ప్లాంట్స్కి ఎక్కువగా ఈ స్పోర్స్ అన్నవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, దెన్ కమింగ్ టు అనదర్ వన్ ఈజ్ త్రూ దైర్ బాడీ పార్ట్స్. ఓకే, కొన్ని ప్లాంట్స్ యొక్క బాడీ పార్ట్స్ నుంచి కూడా మనకి కొత్త ప్లాంట్ అన్నది రీప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 విధాలుగా మనకి ప్లాంట్స్లో రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఒకటి త్రూ సీడ్స్, then through spores and through their body parts. Okay, but our chapter is germination and seed dispersal. Okay, that's why we need to discuss about through seeds. మనకి సీడ్స్ నుంచి ఎలాగా రీప్రొడక్షన్ జరుగుతుంది అన్నది మనకి ఈ టాపిక్, మనం చెప్పుకున్నటువంటి టాపిక్. కమింగ్ టు చూడండి, రీప్రొడక్షన్ త్రూ సీడ్స్ కనుక మనము చూసుకున్నట్టయితే సీడ్స్ అన్నవి చూడు, మోస్ట్ ప్లాంట్స్ బియర్ ఫ్లవర్స్. చాలా వరకు ప్లాంట్స్కి ఖచ్చితంగా ఫ్లవర్స్ అనేటివి ఉంటాయి. ఆ ఫ్లవర్స్ అన్నవి గాలి రూపంగా కానీ, ఓకేనా, ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కానీ విదర్ అంటే రాలిపోవడం జరుగుతుంది. ఓకేనా, న్యాచురల్గా అన్నా రాలిపోవచ్చు, గాలి రావడం ద్వారా కూడా రాలిపోవచ్చు. అటువంటి ఫ్లవర్స్ నుంచి మనకు చూడండి, విదర్ అంటే రాలిపోవడం, ఫ్లవర్స్ విదర్. ఓకేనా, అండ్ దీస్ ఫ్లవర్స్ విల్ చేంజ్ ఇన్ టు ఫ్రూట్స్. ఓకే, ఇన్ ద లాస్ట్ చాప్టర్ వి డిస్కస్డ్ హౌ ఫ్రూట్ కమ్స్ ఫ్రమ్ ఫ్లవర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్, బై ద ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్. ఓకే, ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఫ్రూట్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? టు హోల్డ్ ది సీడ్స్. ఓకే, ఫ్రూట్స్లో ఏముంటాయి? సీడ్స్ ఉంటాయి. ఓకే, త్రూ జర్మినేషన్ దిస్ సీడ్ విల్ గివ్ బర్త్ టు న్యూ ప్లాంట్ అన్నమాట. జర్మినేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఒక సీడ్ అన్నది కొత్త ప్లాంట్కి జన్మనిస్తుంది. దాన్నే మనం ఏమిగా చెప్పుకుంటామంటే సీడ్ జర్మినేషన్ అంటాం. ఓకేనా, జర్మినేషన్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు మన చాప్టర్లోకి వస్తున్నాం. దిస్ అప్ టు నౌ మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. అసలు రీప్రొడక్షన్ అంటే ఏంటి, రీప్రొడక్షన్ ఎన్ని విధాలుగా జరుగుతుంది ప్లాంట్స్లో. ఓకేనా, అందులో సీడ్ విత్తనాల ద్వారా రీప్రొడక్షన్ జరిగే దాన్ని జర్మినేషన్ అంటాము. ఇప్పుడు మన కాన్సెప్ట్ జర్మినేషన్. జర్మినేషన్ అంటే ఏంటంటే ఒక విత్తనం నుండి ఒక మొక్క రావడాన్ని జర్మినేషన్ అంటాం. సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలి అంటే జర్మినేషన్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సీడ్ ఇంటూ న్యూ ప్లాంట్. ఒక సీడ్ అన్నది కొత్త ప్లాంట్గా డెవలప్ అవ్వడాన్నే
జర్మినేషన్ అంటాం. ప్రాసెస్ చూసుకున్నట్టే ఓకే, సీడ్ జర్మినేషన్. ఓకే, జర్మినేషన్ మీన్స్ ఇప్పుడు మనము ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు ఆ విత్తనానికి గాలి అందుతుంది, అదేవిధంగా మనం పోసేటువంటి వాటరు అందుతుంది, అట్ ద సేమ్ టైం సన్లైట్ ద్వారా దానికి వామ్త్ అంటాం, వేడి కూడా తగులుతుంది. అదే మనము ఏం చెప్పుకుంటున్నామంటే సీడ్ అన్నది పెరుగుతుంది ఎప్పుడు, వెన్ ద సీడ్ గెట్స్ వాటర్, ఓకేనా, నీరు అంది, తర్వాత ఎయిర్ గాలి తగిలి, అదేవిధంగా వామ్త్ అంటే వెచ్చదనం. ఎక్కడి నుంచి వస్తుంది మనకి సీడ్కి వెచ్చదనం అంటే ఫ్రమ్ సన్లైట్. ఓకే, ఈ విధంగా సన్లైట్ ద్వారా వచ్చేటువంటి వెచ్చదనము, ఓకేనా, వీస్తున్నటువంటి గాలి నుంచి గాలి తగలడము, అదేవిధంగా మనం పోసేటువంటి వాటర్ లేదా వర్షం ద్వారా దానికి అందినటువంటి వాటర్, ఈ మూడు విధాలుగా ఈ యొక్క సీడ్కి ఈ మూడు జాయిన్ అయ్యి ఎప్పుడైతే ఆ భూమి లోపల ఉన్నటువంటి సీడ్ విత్తనం అన్నది ఒక మొక్కలాగా డెవలప్ అవుతుందో దాన్నే జర్మినేషన్ అంటాం. ఓకేనా, ఈ యొక్క సీడ్కి డౌన్ సైడ్లో రూట్, అప్ సైడ్లో షూట్, ఈ రూట్ అండ్ షూట్ ఫామ్ అయ్యి ఒక న్యూ ప్లాంట్గా డెవలప్ అయితే దాన్నే జర్మినేషన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ జర్మినేషన్. ఈ విధంగా విత్తనము చిన్న మొక్కగా మొదలవ్వడాన్ని సీడ్లింగ్ అంటాం. ఏమంటాము? సీడ్లింగ్. చూడండి, టైనీ ప్లాంట్, ఓకేనా, గ్రోస్ ఇంటూ టైనీ ప్లాంట్. సీడ్ గ్రోస్ ఇంటూ టైనీ ప్లాంట్ ఈజ్ కాల్డ్ సీడ్లింగ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జర్మినేషన్. ఓకే, our chapter is germination and seed dispersal. Simply, what is meant by germination? The process of development of seed into new plant is called germination. Coming to dispersal, see here, seed dispersal means ఈ యొక్క మనకి చెట్టు మీద నుంచి పడినటువంటి పండులో నుంచి, చితికిపోయినటువంటి పండులో నుంచి ఎగిరిపడ్డటువంటి ఈ యొక్క విత్తనాలు గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, మరొక జంతువు ద్వారా కానీ ఉన్న చోటు నుంచి వేరొక చోటికి ప్రయాణించడాన్ని డిస్పర్సల్ అంటాం. చూడండి, స్కాటరింగ్ అంటే ఏమి? ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రయాణించడం. స్కాటరింగ్ ఆఫ్ సీడ్స్ ఓవర్ ఏ వైడ్ ఏరియా ఫ్రమ్ ది పేరెంట్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ సీడ్ డిస్పర్సల్. అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక చెట్టు మీద నుంచి ఒక పండు రాలి పడిపోయింది అనుకుందాం. ఆ పండులో ఉన్నటువంటి విత్తనాలు ఆ కింద పడినటువంటి పండు చితికిపోవడం వల్ల ఎగిరి పడిపోయినాయి అనుకుందాం. అది ఒక మంకీ, కోతి వచ్చి ఆ కింద పడిపోయినటువంటి ఆ యొక్క పండులో నుంచి విత్తనాలు తినడం ద్వారా, ఓకేనా, అది వేరే చోటికి ప్రయాణించి, ఓకేనా, అది ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళినటువంటి పండుని మరొక చోట వదిలేయడం ద్వారా అక్కడ ఆ విత్తనం నుంచి కొత్త ప్లాంట్ రావడం, దీన్నే డిస్పర్సల్ అంటాం. ఒక చోటు నుండి ఇంకొక చోటుకి ప్రయాణించి ఒక విత్తనం నుండి మొక్క రావడాన్ని డిస్పర్సల్ అంటాం. ఈ విధంగా మనకి ఒక విత్తనం అనేది ఎన్ని విధాలుగా స్కాటర్ అవుతుంది అంటే, ఒక సీడ్ అన్నది ఎన్ని రకాలుగా స్కాటర్ అవుతుందంటే, త్రూ విండ్, గాలి రూపంలో మనకి స్కాటర్ అవ్వచ్చు, త్రూ వాటర్, ఓకేనా, వాటర్లో కూడా స్కాటర్ అవుతుంది, ఎక్స్ప్లోజన్ అంటే చితికిపోవడం, దెన్ అనిమల్స్, జంతువుల ద్వారా కూడా మనకి ఈ యొక్క సీడ్ డిస్పర్సల్ అన్నది జరుగుతుంది. అంటే ఒక విత్తనాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటుకు తీసుకొని వెళ్ళేటువంటి ఈ యొక్క మీడియేటర్స్ని ఈ యొక్క స్కాటరింగ్ మీడియేటర్స్, వాహకాలు అంటాం. ఓకేనా, విండ్ అన్నా తీసుకుపోవచ్చు, ఓకేనా, వాటర్ అన్నా తీసుకొని పోవచ్చు. ఎక్స్ప్లోజన్ అంటే చెట్టు పైనుంచి కింద పడిపోవడం వల్ల ఆ పండు పగిలిపోవడం, చితికిపోవడాన్ని ఎక్స్ప్లోజన్ అంటాం. తర్వాత అనిమల్స్ కూడా ఒక చోట నుంచి పండుని ఇంకొక చోటకి తీసుకొని వెళ్ళవచ్చు. ఇన్ని విధాలుగా స్కాటరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఇందులో ఫస్ట్ వన్
స్కాటరింగ్ సీడ్ డిస్పర్సల్ త్రూ విండ్ చూద్దాం. ఓకేనా, సీడ్ డిస్పర్సల్ త్రూ విండ్ అంటే ఒక చోట ఉన్నటువంటి విత్తనము గాలి ద్వారా మరొక చోటికి ప్రయాణించడం. చూడండి ఇక్కడ విండ్ ఈజ్ అన్ ఏజెంట్. ఇక్కడ మీడియేటర్ ఎవరు, ఏజెంట్ ఎవరు? ఇక్కడ విండ్ గాలి ద్వారా వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏజెంట్ ఎవరు? విండ్ అనేది ఏజెంట్ అవుతుంది. తర్వాత దేనికి ఏజెంట్ అవుతుంది? డిస్పర్సల్కి, ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళడానికి మీడియేటర్గా ఎవరు వ్యవహరిస్తారు? ఇక్కడ విండ్. ఓకేనా, ఎందుకు ఈ గాలి ద్వారా ఈ విత్తనము అన్నది ప్రయాణిస్తోంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ విత్తనము వెయిట్ చాలా తక్కువ ఉంటుందనే కదా. దాన్ని మనము స్మాల్ అండ్ లైట్ అంటాం. ఏ విత్తనం అయితే లైట్ వెయిట్గా ఉండి చాలా చిన్నగా ఉంటుందో అలాంటి విత్తనాలు ఈ విండ్ ద్వారా డిస్పర్సల్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, సీడ్స్ ఆఫ్ గ్రాసెస్, గడ్డి, అదేవిధంగా ఆర్కిడ్స్ అన్నది కూడా గడ్డి జాతికి చెందినటువంటి ఒక మొక్క. ఈ రెండు కూడా విండ్ ద్వారా సీడ్ డిస్పర్సల్ అయ్యి కొత్త గ్రాస్ అన్నది మొలవడం జరుగుతుంది. ఎక్కువగా ఎందుకు త్వరగా గడ్డి పెరిగిపోతుంది అంటే గాలి ద్వారా దాని యొక్క సీడ్స్ డిస్పర్స్ అయ్యి కొత్త గ్రాస్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకేనా, సీడ్స్ ఆఫ్ గ్రాసెస్, ఆర్కిడ్స్ మనకు విండ్ సీడ్ డిస్పర్సల్ త్రూ విండ్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే కొన్ని సీడ్స్కి స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయంట. ఎలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయంటే అవి గాలిలో ఎగరగలుగుతాయి. ఓకేనా, గాలి వచ్చినప్పుడు ఆ సీడ్ అన్నది గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఎలా ఎగురుతుంది అంటే ఆ సీడ్కి వింగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఆ సీడ్ ఉన్న స్ట్రక్చరే మనకు వింగ్ లైక్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు చిన్నగా గాలి వీచినా కూడా ఆ విత్తనం అన్నది గాల్లోకి ఎగరడం జరుగుతుంది. అలాంటి సీడ్స్కి ఎగ్జాంపుల్ మనకి డ్రమ్ స్టిక్. ఓకేనా, డ్రమ్ స్టిక్ అంటే తెలుసు కదా, మునక్కాడ. ఈ మునక్కాడ యొక్క విత్తనాలు, అదేవిధంగా సింకోనా అనేటువంటి మొక్క యొక్క విత్తనాలకి వింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క డ్రమ్ స్టిక్, సింకోనా యొక్క ప్లాంట్స్ ఏ విధంగా వీటి యొక్క సీడ్స్ డిస్పర్సల్ అవుతాయి అంటే త్రూ విండ్ అని చెప్పాలి. ఓకేనా, ఈ డ్రమ్ స్టిక్ యొక్క సీడ్స్ ఏ యొక్క సీడ్స్కి వింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ సైనిక్ స్కూల్ 6th సైనిక్ స్కూల్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. వింగ్ లైక్ స్ట్రక్చర్ ఉన్నటువంటి సీడ్స్ ఉన్నటువంటి వెజిటేబుల్ ఏది అని అడిగారు మనకి కింద ఆప్షన్స్లో. ఓకేనా, డ్రమ్ స్టిక్తో పాటు రిమైనింగ్ 3 ఆప్షన్స్ అనేది మనకి ఆన్సర్ డ్రమ్ స్టిక్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా వాడు ఎక్కడ నుంచి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు గో త్రూ ది కంటెంట్ ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు సమ్ సీడ్స్ లైక్ చూడండి, కాటన్, మిల్క్ వీడ్స్ హ్యావ్ టప్స్ ఆఫ్ హెయిర్, బొచ్చులాగా ఉన్నటువంటి ఆకారం కలిగి ఉంటాయి. ఈ యొక్క కాటన్ సీడ్స్కి మనము చుట్టూ చూస్తే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అదేవిధంగా మిల్క్ వీడ్స్ అనేటువంటి ప్లాంట్స్ కూడా దాని యొక్క సీడ్స్కి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి కూడా మనకు డిస్పర్సల్ త్రూ విండ్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, దెన్ కమింగ్ టు ఎగ్జాంపుల్స్, కాటన్, డాండాలియన్, మదార్ సీడ్స్. Okay, I will show the pictures of all these plants. Okay, don't worry. Then coming to hiptage anna plant, maple. Okay, then sycamore. వీటి యొక్క సీడ్స్ అన్నిటికీ కూడా వింగ్స్ ఉంటాయి. ఓకే, దెన్ ఇది మనకు విండ్ ద్వారా డిస్పర్సల్ అయ్యేటువంటి సీడ్స్. ఇంకొకసారి చూడండి, విండ్ ద్వారా డిస్పర్సల్ అయ్యే సీడ్స్కి ఎగ్జాంపుల్ మనకి గ్రాసెస్, తర్వాత ఆర్కిడ్స్, then coming to seeds of drumsticks, then cinchona. Okay, that is also one of the plant. Then coming to cotton, milkweeds, grasses, orchids, drumstick, cinchona, cotton, milkweeds. Okay, dandelion,
madar seeds, hiptage, maple and sycamore. ఇవన్నీ కూడా డిస్పర్షన్ త్రూ విండ్కి ఎగ్జాంపుల్స్గా మనము చెప్పుకుంటాం. ఓకే, దెన్ అబౌట్ స్కాటరింగ్ బై వాటర్, explosion and animals we will see in next class. This is about introduction about what is germination, and the main concept is dispersal of seeds. In the dispersal of seeds, today we had discussed dispersion through wind. Wind ద్వారా ఎలాగా dispersal అవుతుందని తెలుసుకుందాము, and the continuation of this class we will see in next class. Okay, thank you so much, have a nice day, take care.